వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఒక పేరు చాలా సంచలనం అయితే అవుతుంది. అతనే వేణుస్వామి. ఎందుకంటే ఆయన గొప్ప ఆస్ట్రాలజర్ అని మరి ఆయన అనుకుంటారో లేకపోతే మిగతా వాళ్ళు నమ్ముతారో నాకైతే తెలియదు కానీ బట్ ఆయన ఏం చెప్పినా జరుగుతుంది అని ఇంతకుముందు నమ్మేవాళ్ళు. కానీ కాదు అని మనకి ఎన్నికల్లోనే తెలిసిపోయింది. వైసీపీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పారు, అది రాలేదు. ఆయన తర్వాత క్షమాపణ చెప్పడం జరిగింది. అలాగే సినిమా వాళ్ళ మీద కూడా ఆయన ఇలా చెప్తూ ఉంటారు, ప్రిడిక్షన్ అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య నాగ చైతన్య శోభిత కూడా చెప్పారు. సో ఇవన్నీ ఈయన చేస్తున్నారు, కానీ అవి నిజాలు కాదు అని బయటకు వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జర్నలిస్టుల మీద పడ్డారు. వాళ్ళు మళ్ళీ ఇలా డబ్బులు అడుగుతున్నారు అని ఒక ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు. అసలు దేనికి చేస్తున్నారు అంటారు ఇదంతా? అంటే అసలు వేణుస్వామి అనే ఆయన నిన్న ఇవాళ కాదు, కొన్ని సంవత్సరాలుగా ఆయన అంటే కొన్ని సోషల్ మీడియా అనొచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అనొచ్చు, వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాసేవాళ్ళు. అంటే ఒక పార్టీకి వాళ్ళు వీళ్ళ లైమ్లైట్లోకి బాగా తీసుకొచ్చారు ఈ వేణుస్వామిని. వేణుస్వామే కాదు, ఇంకొక ఆయన ఆచార్యులు ఎవరో ఒక ఆయన, అట్లా కొంతమంది. సో వీళ్ళు ఏం చేశారండి, గతంలో ఈ వేణుస్వామి అన్న ఆయన ఓన్లీ నాగ చైతన్యను సమంత విడిపోతారని అన్నాడు. అదొక్కటి నిజమైంది. అది నిజమవడం అనేది ఈయన చెప్పినందువల్ల అయిందని కాదు, వాళ్ళ పర్సనల్ రీజన్స్తో వాళ్ళు విడిపోయారు, అది వాళ్ళ ఇష్టం. అయితే అది పెట్టుకుని ప్రతిదానికి ఈయన ప్రెడిక్షన్స్ ఇచ్చేసి ఈయన కూర్చుని ఏదో చాలా పెద్ద నేను ఒక జ్యోతిష్యుడిని అని చెప్పి కామాఖ్య పూజ చేస్తాను, నా దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, నేను మామూలు ఇది కాదు అంటూ ఆయన బిల్డప్ ఇచ్చుకున్నాడు. మనందరికీ తెలుసు. వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో వాణి, ఆవిడ పేరు వీణావాణి అని ఆవిడ ఫేమస్ అయింది. సో మొన్నటి వరకు ఆ వీణావాణి అన్న ఆవిడకి ఒక మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆవిడంటే ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే తన హస్బెండ్ని వెనకేసుకొస్తూ మాట్లాడిందో ఆవిడ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, వేణుస్వామి మీరు చెప్పినట్టుగా గత ఎన్నికల్లో అంటే 2023లో బీఆర్ఎస్ఏ వస్తుంది, కేసీఆర్ఏ సీఎం అవుతాడు అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. కానీ జరిగింది అందుకు భిన్నంగా జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నెక్స్ట్ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని ఆయన చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాలేదు. తెలుగుదేశం కూటమి బంపర్ మెజార్టీతో వచ్చింది. వచ్చాక ఆయన క్షమాపణలు చెప్పాడు, నేను ఇంక మీద రాజకీయ నాయకులకి జాతకాలు చెప్పను, ఇట్లాంటి ప్రెడిక్షన్స్ ఇవ్వను, తర్వాత సినిమా వాళ్ళ గురించి మాట్లాడను, ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పుకొని వచ్చి నోరు మూసుకోకుండా మళ్ళా మొన్న నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ శోభిత అనే ఆవిడతో జరిగితే ఆ విషయం మీద వీళ్ళు మళ్ళీ 3 ఏళ్లలో విడిపోతారు, ఈ టైం మంచిది కాదు, లేకపోతే మరొకటి మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. నీకు అవసరమా? అయితే దాని మీద నాగార్జున డైరెక్ట్గా స్పందించలేదు. అయితే హర్ట్ అవుతారు కదండి. ఇప్పుడు శుభవాన్ ఒక కార్యక్రమం మన ఇంట్లో జరుగుతుంటే ఎవడో వచ్చి మీ ఇంట్లో ఇలా జరుగుతుంది చెడు అంటే మనం బాధపడతాం కదా. అందులో సెలబ్రిటీస్ అనేసరికి ఇంకా కొంచెం ఎక్కువ వైరల్ అవుతుంది. ఎవ్రీబడి విల్ యూజ్ దట్. అది వేణుస్వామికి ఒక ప్లస్ పాయింట్ అనుకున్నాడు ఆయన. అంటే ఇప్పటికే ఎలక్షన్స్లో బోల్డ్ సంపాదించుకున్నాను నేను, నా మీద ఉండే నెగిటివ్ దీంతో అని చెప్పాడు ఆయన. అలా అయ్యేసరికి అప్పుడు మంచు విష్ణు స్పందించాడు, ఇవన్నీ జరిగాయి. అంటే మరి మా అసోసియేషన్ కదా అతను అధ్యక్షుడు, దాని మీద ఈ వీణావాణి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఏంటి మంచన్న అట్లా మాట్లాడుతున్నావు అంటూ అదేంటి మరి సినిమాల గురించి వీళ్ళందరూ రాయరా, ఫ్లాప్ అని రాస్తారు, వాళ్ళు అప్పుడు డబ్బులు తీసుకుని రాయట్లేదా అంటూ ఏంటో మాట్లాడిందాడు. అయితే నేనంటాను, ఇప్పుడు వీణావాణి అనే కాదండి, ఈవెన్ నేను ఆ పొజిషన్లో ఉన్నా, లేదు మీరున్నా, ఇంకొకళ్ళు ఉన్నా, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మీరు గమనించారంటే గత 5-10 ఏళ్లలో వచ్చింది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేశాడు అనుకుందాం, తప్పు చేశావు అని అంటే నీ పార్టీలో వాళ్ళు చేయలేదా, గత ప్రభుత్వంలో ఇంత తప్పు జరగలేదా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు చేయలేదా, లేకపోతే వాళ్ళెవరో చేయలేదా, ఇట్లా లేనివి చూపించడానికి ప్రయత్నిస్తూ తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కొంతకాలంగా సాగుతోంది ఇది. సో ఈ సాగడంలో ఇప్పుడు ప్రతివాడు అదే. ఇప్పుడు అసలు వీణావాణి ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు నీ భర్త ఇలా పిచ్చి పనులంతా చేసి ఇట్లా పిచ్చివాగుడు వాగి నేను అదేంటది కామాఖ్యను పూజిస్తాను, మందుతో పూజిస్తాను, మందు తాగుతాను, మైథునం చేస్తాను, ఇట్లా అంతా చెప్తాడు కదా. మరి నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు వాటి మీద? అంటే నీ భర్త ఇలాంటివి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సమర్థించి నోరు మూసుకున్నావు ఆ రోజు? ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఎవరు ఒప్పు చేసినా అందరికీ సమానమైన న్యాయమే ఉండాలండి. అప్పుడు నీకు అవి నచ్చాయి. నీ భర్త చెప్పింది తప్పైనా నీకు నచ్చింది, ఒప్పైనా నీకు నచ్చింది. ఇవాళ మంచు విష్ణు మాట్లాడేసరికి నువ్వు బయటకు వచ్చావు.
నువ్వెట్లా ప్రశ్నిస్తావు? నువ్వు నీ భర్త తప్పు చేశాడో ఒప్పు చేశాడో అంతవరకు వివరణ ఇచ్చి వదిలేసేయి. మిగతా విషయాలు నువ్వు మాట్లాడక్కర్లేదు. సీనియర్ జర్నలిస్ట్ అంటుంది ఆవిడ. అవును. అసలు జర్నలిస్ట్ అనే అర్థం ఏంటో వాళ్ళు చెప్పాలండి. ఇప్పుడు వీళ్ళు రిపోర్టింగ్లు చేశారా, వీళ్ళు పేపర్లలో పనిచేశారా గతంలో, లేదు ఛానల్స్లో వీళ్ళు రిపోర్టింగ్ చేశారా? రిపోర్టింగ్ చేస్తేనే కదా ఒక జర్నలిస్ట్ అనే పేరు వస్తుంది. ప్రతివాడు నేను కెమెరా పెట్టేసుకుని నేను జర్నలిస్ట్ అంటే అది ఎట్లా కుదురుతుంది? అది నేను ఇవి చేసుకుంటాను, రీల్స్ చేసుకుంటాను, లేకపోతే మరొకటి చేసుకుంటాను అని, అది నీ ఇష్టం. నువ్వు చేసుకోవడం గురించి ఎవడు మాట్లాడటంలే. ఇవన్నీ చేసుకుని మీ చేతిలో ఒక కెమెరా లేకపోతే ఒక ఫోన్ ఉండేసరికి నేను జర్నలిస్ట్ అంటే అసలు జర్నలిస్ట్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఆవిడ నేను సీనియర్ జర్నలిస్ట్ అంటూ మాట్లాడుతుంది. నవ్వాలా ఏడవాలా మనందరం? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నిన్న ఒక వీడియో పెట్టింది. ఎవరు మూర్తి అసిస్టెంట్ ఎవరు అమరట, ఆ తర్వాత ప్రేమాట ఒక రిపోర్టరు, వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారు, 5 కోట్లు డిమాండ్ చేశారు, మా దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి అంటూ మాట్లాడి ఆ వీడియో వాళ్ళు పోస్ట్ చేశారు. అప్పుడు కూడా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ భర్త ఎందుకు మాట్లాడటంలే? అంటే తప్పు జరిగేసరికి ఆయనకి తెలియదా? ఇంకొకటండి, వేణుస్వామికి తన జాతకం తనకు తెలియదా? మనం ప్రశ్నించేది అది. వీణావాణికి తన జాతకం వాళ్ళు ఆయన చెప్పలేదా? వీణా నీకు ఇలా ఉంటుంది, నాకు ఇలా ఉంటుంది, ఈ టైం బాగోదు, మన మీద ఇట్లా నిందలు వస్తాయో, లేకపోతే మనం చేసిన దానికి ఇట్లా బయటపడుతుంది, మనం జైలుకి వెళ్తామని చెప్పలేదా? ఇప్పుడు బీపీలు గుర్తుకొస్తాయి, రోగాలు గుర్తుకొస్తాయండి. రాజకీయ నాయకులకేంటి, లేకపోతే జ్యోతిష్యులేంటి, లేకపోతే మరొక సినిమా వాళ్ళేంటి, అరెస్ట్ అనేసరికి లేదు ఒక కేసు అనేసరికి వీళ్ళకి ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది కొత్తగా. అంతవరకు బీపీ వాళ్ళు పక్కవాడికి తెప్పిస్తూ ఉంటారు కదా. వాళ్ళ మీదకి వచ్చేసరికి వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత దీని మీద ఏమైంది? ఇప్పుడు సినిమా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏదో ఒక అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మహిళా కమిషన్కి. ఆ మహిళా కమిషన్కి సంబంధించిన నేరేళ్ల శారద గారు వాళ్ళని వచ్చి హాజరవ్వమన్నారు 22వ తారీఖున ఎప్పుడు. సో అందుకోసం ఈలోగా ఈ జిమ్మిక్కులు అనమాట. దీనికోసం ఫలానా జర్నలిస్ట్ ఇలా చేశాడు, గతంలో ఆ ఛానల్లో చేశాడు, మమ్మల్ని బెదిరించాడు అంటూ బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈవెన్ ఒక ఛానల్ యజమాని మీద కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఇవంతా. నేను అనేది, నీ మీద నిందొచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చుకో, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకో. నీ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు పోలీసులకి. నిజంగా వీడియో ఫేక్ కాదు నిజం అనుకుంటే నువ్వు ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు దమ్ముంటే. ఎవడైనా సరేనండి. ఇప్పుడు ఎవరు వేణుస్వామికి తన జాతకం ఏంటి అని తెలియదా? నాకు ఇలా జరుగుతుంది, నేను తప్పించుకోవాలనుకుంటాడో, లేకపోతే ఓపెన్గా ఛాలెంజ్ చేసి దమ్ము గురించి మాట్లాడతాడు కదా. మీరు ఆయన వీడియోస్ చూసారంటే ఏదో పెద్ద ధైర్యం ఉండేవాళ్ళ మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది ఈ ధైర్యం? నువ్వు ఫేస్ చేయి, తప్పు చేయకపోతే ఫేస్ చేయి. మీరు తప్పు చేయకపోతే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదు మహిళా కమిషన్ ముందుకెళ్ళి ఆన్సర్ ఇవ్వండి. ఇవాళ శోభిత గురించి ఎందుకు మాట్లాడతాడు ఆయన, నాగ చైతన్య గురించి ఎందుకు మాట్లాడతాడు కదా? అసలు ఇదంతా మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే వీళ్ళు కూడా ఒక పార్టీ కొమ్ము కాసినందువల్ల ఎవరైనా వీళ్ళతో చేయిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఇలా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అంటే ఇంకో వాళ్ళ మీద అంటే ఫేక్ ప్రచారం సృష్టించడానికి? ఫేక్ సృష్టించినా వెనకాల దన్ను లేకుండా ఎవడు చేయడండి. వీళ్ళకి వెనకాల ఒక పార్టీ ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, సాక్షిలోనే కదా ఇవంతా వచ్చాయి. కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి సాక్షి వైపే ఉన్నాడు. ఇప్పుడు మొన్న ఎవరు చెప్పారు, ఆచార్యులు గారో ఎవరో ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో మాకు సజ్జల భార్గవరెడ్డి డబ్బులు ఇచ్చాడు, అందుకనే మేము వైసీపీ వైపు ఉన్నామని చెప్పాడు. కాబట్టి మనం విన్నాం కూడా, సోషల్ మీడియా వాళ్ళందరికీ వైసీపీ ఎన్ని కోట్లు ఇచ్చింది ఏంటి గతంలో మనం విన్నాం. సో అలాగే జ్యోతిష్యులు కూడా ఇచ్చి ఉంటుంది. వీళ్ళందరూ అందుకోసమే ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఈ వేణుస్వామిని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? అందుకని ఈ ఆర్టికల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గానే వైసీపీ వీళ్ళ వెనకాల ఉంది, వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది మనకి, ఇందులో డౌట్ లేదు. కాకపోతే మనం ఏం చెప్తామంటే, ఎందుకు వాణి ఇప్పుడు వస్తుంది, భర్తను ఎందుకు వెనకేసుకొస్తుంది? భర్త తప్పు చేసినప్పుడు నువ్వు ధైర్యంగా నా భర్త తప్పు చేశాడని చెప్పు, ఒప్పు చేశాడని చెప్పు. నువ్వు అనవసరంగా కలగజేసుకుని నువ్వు కెమెరా ముందుకు వచ్చి మీ ఆయన్ని వెనకని పెట్టి అవసరమా? అవును, దమ్ము అనేది ఇద్దరికీ ఉండాలి. దమ్ము లేకపోతేనే ఇట్లా చేస్తాం మనం. ఏదైనా మనం తప్పు చెయ్యకపోతే ధైర్యంగా ఎదుర్కొంటామండి. వేణుస్వామి తప్పు చేయకపోతే ఇంతమందికి జాతకాలు చెప్పాడు కదా, తన జాతకం చూసుకోమనండి, ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడమనండి. థ్యాంక్ యూ.